ఓం శ్రీమాత్రే నమః. సుందరాకాండ ఈ రోజు నుంచి మనం చెప్పుకుంటున్నాం. సుందరాకాండలో మొదటి భాగం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అరణ్యంలో సీతామాతను రాక్షసరాజు రావణాసురుడు అపహరించుకున్న తర్వాత ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి రామ మరియు లక్ష్మణుడు చాలా బాధపడుతున్నారు. ఆ సమయంలో వానరరాజు సుగ్రీవుడు సహాయం చేస్తానని మాట ఇస్తాడు. సీతను వెతకడానికి అనేక వానరులను 4 దిశలలో పంపిస్తాడు. దక్షిణ దిశలో వెళ్లే బృందంలో హనుమాను, అంగద మరియు వృద్ధుడు జాంబవంతుడు ఉంటారు. వాళ్ళు చాలా దూరం వెతికినా సీత కనబడదు. చివరికి వారు ఒక పెద్ద సముద్రం దగ్గర చేరుకుంటారు. అక్కడే రాక్షసరాజు రావణుడు ఉండే లంకా ద్వీపం ఉందని తెలుసుకుంటారు. కానీ ఆ సముద్రం చాలా విశాలంగా ఉంది. దానిని దాటడం ఎవరి సాధ్యమో అనిపించదు. అందరూ ఆలోచిస్తుండగా జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. హనుమా, నీకు అపారమైన శక్తి ఉంది. కానీ చిన్నప్పుడు ఒకసారి దేవతలను బాధపెట్టినందుకు నీవు నీ శక్తిని మర్చిపోవాలని ఒక శాపం వచ్చింది. ఇప్పుడు నీకు గుర్తు చేస్తున్నాను. నీ శక్తి అసాధారణం. జాంబవంతుడి మాటలు వెంటనే హనుమంతుడు తన శక్తిని గుర్తు చేసుకుంటాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోతుంది. హనుమంతుడు ఒక పెద్ద కొండ మీద నిలబడి శ్రీరాముని పేరు జపిస్తూ ఇలా అంటాడు. శ్రీరాముడు ఆశీస్సులతో నేను ఈ సముద్రాన్ని దాటి లంకకు వెళ్తాను. అక్కడ సీతామాతను చూసి వార్త తీసుకుని వస్తాను. అతను తన రూపాన్ని చాలా పెద్దదిగా మార్చుకుంటాడు. పర్వతంలా భారీగా మారిన హనుమంతుడు తన శక్తిని కూడదీసుకొని ఒక భారీ దూకుడు వేస్తాడు. అలా హనుమంతుడు సముద్రాన్ని దాటి లంక వైపు ఎగరడం ప్రారంభిస్తాడు. ఇదే సుందరాకాండలోని మొదటి భాగంలోని అద్భుతమైన ప్రారంభం. సుందరాకాండలో రెండో భాగాన్ని లంకలో హనుమంతుడి విజయయాత్రని మనం తెలుసుకుందాం. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకా నగరాన్ని చేరుకున్నాడు. రాత్రి సమయంలో చిన్న రూపంలోకి మారి నగరంలోకి ప్రవేశించాడు. లంకా నగరం ఎంతో అందంగా బలమైన కోట్లతో రాక్షసుల కాపలాతో నిండి ఉంది. అక్కడ హనుమంతుడు ఎంతో జాగ్రత్తగా ప్రతి చోట వెతుకుతూ చివరకు అశోకవనానికి చేరుకున్నాడు. అక్కడ అతను సీతమ్మను చూశాడు. ఆమె చాలా దుఃఖంగా రాముడి గురించి ఆలోచిస్తూ కూర్చుంది. హనుమంతుడు ముందుగా చెట్టు మీద దాక్కుని సీతమ్మ పరిస్థితిని గమనించాడు. అప్పుడే రావణుడు అక్కడికి వచ్చి సీతమ్మను తనను వివాహం చేసుకోవాలని బలవంతం పెట్టాడు. కానీ సీతమ్మ ధైర్యంగా తిరస్కరించింది. రావణుడు కోపంగా వెళ్ళిపోయాడు. రావణుడు వెళ్ళిన తర్వాత హనుమంతుడు చెట్టు నుండి దిగకుండా రాముడి గుణాలను మృదువుగా చెప్పడం ప్రారంభించాడు. ఆ మాటలు విని సీతమ్మ ఆశ్చర్యపోయింది. తర్వాత హనుమంతుడు తన అసలు రూపాన్ని చూపకుండా చిన్న రూపంలోనే సీతమ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. రాముడి ఉంగరాన్ని చూపించి తాను రాముడి దూతనని తెలిపాడు. సీతమ్మకు ఎంతో ఆనందం కలిగింది. ఆమె తన చూడమణిని హనుమంతుడికిచ్చి రాముడికి గుర్తుగా పంపింది. హనుమంతుడు సీతమ్మను ఓదార్చి త్వరలోనే రాముడు వచ్చి రక్షిస్తాడని చెప్పాడు. సుందరాకాండలో రెండవ భాగం పూర్తయింది. రేపు 3వ భాగంతో మీ ముందుకు వస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.